హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరా. ఈరోజు నేను మీ ముందుకు వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి ప్రసాదంగా చేసే బెల్లం తాలికలతో వచ్చేసానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వరిపిండికి బెల్లం తాలికలు చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వరిపిండిని వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు పిండిని కుక్ చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. వరిపిండి బాగా మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసులు బెల్లం పొడిని వేసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. నేను 2 గ్లాసులు వరిపిండికే చేస్తున్నాను కాబట్టి నేను వెంటనే బెల్లం పాకాన్ని కూడా పెట్టేసుకున్నానండి. పిండి బాగా చల్లారిందండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని పక్కన కొంచెం వరిపిండి వేసుకునండి. ఈ పిండి ముద్దని ఇలాగ వరిపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బెల్లం తాలికల్ని చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వరిపిండి వేసుకుంటూ ఇలా సన్నగా తాలికలను చేసుకోవాలి. ఈ బెల్లం తాలికలకి అయితే చాలా పేర్లు ఉన్నాయండి. కొంతమంది హారతి అంటారు, కొంతమంది బెల్లపలు అంటారు, కొంతమంది బెల్లం తాలికలు అంటారు. మీరైతే దీన్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. బెల్లం బాగా మరుగుతుందండి. ఇది బాగా పాకం ఏమి రానవసరం లేదండి. కొంచెం లైట్గా పాకంలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు బెల్లాన్ని మరిగించుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా తాలికలు చేసేసుకున్నామండి. ఇప్పుడు మరుగుతున్న బెల్లం పాకంలో ఈ తాలికలన్నిటిని వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి, లేకపోతే తాలికలు విరిగిపోతాయి. ఇలా తాలికలన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఇలా తాలికలన్నీ ములిగేలా కొంచెం లైట్గా వత్తాలి. ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఈ తాలికల్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి బెల్లం తాలికలు ఇలా కుక్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని వీటిని కదపకుండా మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బెల్లం తాలికలు కుక్ అయిపోయాయండి, చూస్తున్నారు కదా. నేను అడుగు మందంగా ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మాకు కొంచెం అడుగున మాడితే చాలా ఇష్టం. మీకు కూడా అలా మాడటం ఇష్టం అయితే ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి ప్రసాదంగా చేసి పెట్టే బెల్లం తాలికలు రెడీ అయిపోయాయండి. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.